వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ స్వరూపరాణి వావిలాల. నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రమును వాడుకున్నట్లయితే హిందూ ధర్మశాస్త్ర ప్రకారము ఈ జ్యోతిష్ శాస్త్రము ఉపయోగకరంగా ఉంటుంది. మానవుని జీవితాలు అన్ని గ్రహాలతోని తర్వాత 27 నక్షత్రాలతోనే మిళితమై ఉన్నది. మీ యొక్క నక్షత్రం చూసుకొని మీ రాశిని చూసుకున్నట్లయితే మీరు నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను అమలు పరిస్తే తప్పకుండా మంచి విజయాలను సాధిస్తారు. ఇది జ్యోతిష్ శాస్త్రము హిందూ ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించండి. నా వీడియోల ద్వారా ఈరోజు నేను జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. జ్యేష్ఠ నక్షత్రంలో వివాహ వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడుతుంది, తర్వాత తారాబలం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాము. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఇవి 4 పాదాలు కూడా వృశ్చిక రాశి కిందికి వస్తాయి. 1వ పాదం కనుక చూసినట్లయితే నో, నాకొత్తున దిగమిస్తే నో అనే అక్షరంతో జన్మనామం ఉంటుంది. 2వ పాదము యా, యాకు దీర్ఘమిస్తే యా. 3వ పాదము యా, మా యా, యా అనే అక్షరం వస్తుంది. ఈ, యాకు దీర్ఘమిస్తే ఈ అనేస్తాము. తర్వాత 4వ పాదము యు అనే అక్షరంతో వస్తుంది. ఇది వృశ్చిక రాశి చెందింది. గణము రాక్షస గణము, నాడి ఆది నాడి, యోని లేడి. నక్షత్రాధిపతి బుధుడు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. దేవత ఇంద్రుడు. నక్షత్రాధిపతి బుధుడు కావడంతో వివేకంతో, చురుకుదనంతో, చతురతతో ఎక్కువగా ఉంటుంది వీరిలో. బుధుడు నక్షత్రాధిపతి కావడంతో వీరిలో వివేకం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది, చతురత ఉంటుంది, మరియు అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత వివాహ వ్యవస్థలో ఈ మన జ్యేష్ఠ నక్షత్రానికి ఏ నక్షత్రాలు పడతవి, 18 పాయింట్ల కంటే ఎక్కువ ఏవి వస్తవి, 18 పాయింట్ల కంటే తక్కువ ఏది వస్తుందనే విషయాలను మీకు నేను తెలియజేస్తాను. అశ్విని 12 పడదండి, భరణి 18, కృత్తిక 1వ పాదం 24, కృత్తిక 2, 3, 4 పాదాలు 29, రోహిణి 22, మృగశిర 1, 2, 22, మృగశిర 3, 4 పాదాలు పడదండి 13, ఆరుద్ర 3 పడదు, పునర్వసు 1, 2, 3 పాదాలకు 6, పునర్వసు 4వ పాదం 10, పుష్యమికి 20, ఆశ్లేష 26, మఘ 31, పుబ్బ 23, ఉత్తర 1వ పాదానికి 16 అండి, ఉత్తర 2, 3, 4 పాదాలకు 13, హస్తకు 12, చిత్త 1, 2 పాదాలకు 25, చిత్త 3, 4 పాదాలకు 20, స్వాతికి 17 అండి, విశాఖ 1, 2, 3 పాదాలకు 20, విశాఖ 4వ పాదానికి 31. అదేవిధంగా అనురాధకు 30, జ్యేష్ఠ 28, మూలకు 15 అండి, పూర్వాషాఢకు 17, ఉత్తరాషాఢకు 1వ పాదానికి 17 అండి. అదేవిధంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 20, శ్రవణంకు 20, ధనిష్ట 1, 2 పాదాలు 25, ధనిష్ట 3, 4 పాదాలు 25, శతభిషం 18, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు 11 అండి. తర్వాత పూర్వభాద్ర 4వ పాదానికి 9, ఉత్తరాభాద్రకు 21, రేవతికి 21. ఈ విధంగా పడని నక్షత్రాలు తెలియజేస్తాను. మరొక్కసారి పడని నక్షత్రాలు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. అశ్విని 12 పడదు, మృగశిర 3, 4, 13 పడదు, ఆరుద్ర 3 పడదు, పునర్వసు 1, 2, 3 పాదాలకు 6 మార్కులు వస్తున్నాయి, పడదు, పునర్వసు 4, 10 వస్తున్నాయి, పడదు, ఉత్తర 1కి 16 పడదు, ఉత్తర 2, 3, 4, 13 పడదు, హస్త 12 పడదు, స్వాతి 17 పడదు, మూల 15 పడదు, పూర్వాషాఢ 17 పడదు, ఉత్తరాషాఢ 1వ పాదం 17 పడదు. అదేవిధంగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 11 పడవు, పూర్వభద్ర 4వ పాదంకు 9 పడదండి. జాగ్రత్తగా వివాహ వ్యవస్థలో 18 గుణముల కంటే ఎక్కువట్లయితే ముందుకు పోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా గమనించి వివాహ వ్యవస్థలో ఈ వీడియోను ఉపయోగించగలరని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు తారాబలం గురించి తెలియజేస్తాను. తారాబలము ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. మనం చెప్పేది ఈరోజు
జ్యేష్ఠ నక్షత్రం అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి 3 నక్షత్రాలు మీకు జన్మతార. బాగా గమనించండి. ఆశ్లేష అయినా, జ్యేష్ఠ అయినా, రేవతి అయినా మీకు జన్మతార కిందికి వస్తవి. తర్వాత ఇందులో రవి ఉంటాడు. అశ్విని, మఖ, మూల సంపత్తార. ఇందులో బుధుడు ఉంటాడు, చాలా మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ 3 విపత్తార. రాహు ఉంటాడు, మంచిది కాదు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ 4 క్షేమత్తార. గురువు ఉంటాడు, చాలా మంచిది. రోహిణి, హస్త, శ్రవణం 5 ప్రత్యేకతార. కేతు ఉంటాడు. మృగశిర, చిత్త, ధనిష్ట 6 సాధనతార. చంద్రుడు ఉంటాడు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం 7 నైదనతార. శని ఉంటాడు, మంచిది కాదు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 8 మిత్రతార. శుక్రుడు ఉంటాడు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర 9 పరమమిత్రతార. కుజుడు ఉంటాడు. అయితే మీకు ముందే చెప్పాను, తారాబలాల్లో సంపత్తార, క్షేమతార, తర్వాత సాధనతార, మిత్రతార, పరమమిత్రతార ఈ 5 మాత్రమే ముఖ్యమైన పనులు యూజ్ చేస్తున్నప్పుడు వాడుకోవాలను. శుభ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ తారాబలాన్ని తప్పకుండా ఉపయోగించుకొని మీ జీవితాన్ని విజయం సాధనలో తోడ్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. వీరు పచ్చలతో చేసిన నగలను ధరించవలను. దేవత ఇంద్రుడు. ఇంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత కావడంతో వీరికి అధికార సామర్థ్యము, ధర్మ మార్గంలో నడవాలన్న తపన, త్యాగానికి కూడా సిద్ధపడము ఈ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు. జ్ఞానము, గౌరవము, రహస్య శక్తుల కలయికనే జ్యేష్ఠ నక్షత్రము. ఇంద్రుడే దేవత, బుధుడు అధిపతి. ఈ నక్షత్రము వారు మాటలలో చురుకైన వారు, ఆలోచనలో లోతైన వారు. వీరికి ఇంద్రుడు అధిదేవతగా ఉన్నాడు, బుధుడు నక్షత్రాధిపతిగా ఉన్నారు కాబట్టి వీరు మాటలలో చురుకుగా ఉంటారు, ఆలోచనలో లోతైన వారుగా ఉంటారు. జ్ఞానము, గౌరవము, రహస్య శక్తుల నక్షత్రమే జ్యేష్ఠ నక్షత్రము. ఈ నక్షత్రం గురించి మీరు తెలుసుకోండి. తప్పనిసరిగా తారాబలాన్ని ఉపయోగించుకోండి, వివాహ వ్యవస్థలో ఉపయోగించుకోండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని నక్షత్రాల గురించి కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. కొంతమంది నాకు తెలిసిన వారు కాల్ చేసి ఇంకా మా నక్షత్రం చెప్పట్లేదు అని అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని నక్షత్రాల గురించి కూడా తెలియజేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్, షేర్ చేయండి.